అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ వైజాగ్ వెంకి. ఈరోజు మార్నింగ్ దుర్గమ్మకు పూజ చేసుకొని బాగా దండం పెట్టుకొని బయలుదేరి ఇంకా ఆన్ చేసి రోజు చెప్తున్నానుగా క్రికెట్ కోచింగ్కి ఒక అబ్బాయిని తీసుకెళ్తున్నానని చెప్పి అబ్బాయిని డ్రాప్ చేసి మాధవ్ దగ్గర వచ్చాను. ఇంకా మాధవ్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు అలా వాకింగ్ చేసుకుందాం అని చెప్పి అలా వాకింగ్ చేశాను. దగ్గర 1 అవర్ 1.5 అవర్ అలా వాకింగ్ చేసుకుని అటు తిరిగి మొబైల్ పట్టుకొని అలా చూసుకున్న ట్రిప్ పడుతుంది. మనం ఎయిర్పోర్ట్ ట్రిప్ పడుతుందని వెయిటింగ్. ఎయిర్పోర్ట్ ట్రిప్ పడితే ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చాలా వెయిట్ చేశాను, బట్ పడలేదు. ఆ తర్వాత ఇంకా వెహికల్ ఎక్కి ఇంకా అలా ముందుకెళ్ళాను. కొంచెం ముందుకెళ్తే ఏమైనా పడుతుందేమో అని చెప్పి వెళ్ళాను, కానీ ఏం పడలేదు. ఆ తర్వాత ఇంకా పెరుగన్నం తెచ్చుకున్నాను, 2 పూరి తీసుకున్నాను. ఇంకా తినేసి ఇంకా అలా వెయిటింగ్ అనమాట. ఏం చేద్దాం, ఏం పడలేదు. దగ్గర 5:30 నుంచి 8:15 వరకు ఏ ట్రిప్ కూడా పడలేదు. అప్పుడు పడింది ఓబర్ ఆఫీస్కే. 2 డేస్ నుంచి రెగ్యులర్గా ఒకరితో పడుతుంది, వాళ్ళతో ఓబర్ ఆఫీస్కి పడింది. ఇంకా వాళ్ళు దించి ఇదే ఓబర్ ఆఫీస్ అనమాట. మార్నింగ్ మంచి బిజీగా ఉంటుంది ఈ టైంకి, మా వెహికల్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా అలాగే అక్కడ కూడా ఒక 1 అవర్ 40 మినిట్స్ అలా వెయిటింగ్. విసుగొచ్చి ఇక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడండి, ఇక్కడ పైన కింద ఇంకా బోల్డ్ బళ్ళు ఇక్కడైతే. ఆ తర్వాత ఇంకా కోరవనపాలెం పడింది. కోరవనపాలెం వెళ్తున్నాను, టోల్ గేట్ అది చూపిస్తాను. అది టోల్ గేట్ ఇంకా అలా కోరవనపాలెం ఇంకా వెయిటింగ్. అక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేస్తే అప్పుడు మళ్ళీ గాజువాక్ పడింది. గాజువాక్ నుంచి మళ్ళీ మాధవ్ పడింది. మాధవ్ వచ్చి బిర్యానీ కొనుక్కున్నాను. అసలు సూపర్ ఈ బిర్యానీ, అసలు ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేది. ఎక్సలెంట్ పోలో అది 120కి సూపర్. ఆ తర్వాత మా వైఫ్ ఫోన్ చేసింది, ఇంక ఇంటికి వచ్చి పని ఉంది, పూజ అది ఉంది కదా ఇంకా అని చెప్తే ఇంటికి బయలుదేరిపోయాను. అలాగే ఇంటికి బయలుదేరిపోయి మా వాడు అంగన్వాడీలో ఉన్నాడు, అంగన్వాడీకి వెళ్ళి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిపోయి అలా చూడగానే ఇంకా పరిగెడతా, తెలుసు కదా చెప్తాను కదా. ఇంటికి వెళ్ళి అలాగే ఏదో కాసేపు రాయించాను. బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.